ఆడే పోతాడు, వనక తీని ఈడే పోతాడు అన్నట్టు ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముచ్చట. గీ ముచ్చట ఏం చెప్తున్నామంటే 18 మంది జడ్జీల ఫోన్లు, న్యాయమూర్తుల ఫోన్లు 18 మంది ట్యాప్ చేసిరట. ఇక చూడు, రోజుకొక భాగవతం ఇది. రోజు చెప్పి మా నోరే కాయగాస్తుంది, కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం పట్టించుకుంటలేరు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిరు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు. ఏకంగా గవర్నర్లు కేంద్రంలో ఉన్న వాళ్ళని వాళ్ళని ట్యాప్ చేసిరు, వాళ్ళని పట్టించుకునే కాలం లేదు. మరి వీళ్ళు ఈ ఫోన్లు మొత్తం వీళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఏమన్నా కట్టిన లొసుగులు ఉంటే ఈ ప్రభుత్వాలలో కూడా చెప్పొచ్చునా? వీళ్ళంతా ఒకటే కావచ్చునా? 18 మంది న్యాయమూర్తుల ఫోన్లు మీరు హ్యాక్ చేసిరంటే మీరు ఎంత ఆయమన్న మొగోళ్ళు చెప్పురిగా. హ్యాక్ చేసిన వాళ్ళు మళ్ళీ ఆయనే పాత ముఖ్యమంత్రి, ఆయన ఆయామలే జరిగింది, ఆయన గెల కూడా చేసినారు. కానీ ఎవరికి అక్కరుంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ కవితమ్మకు ఒక జడ్జితోటి పని ఉందనుకో, ఏమైనా కట్టిన కేసులు ఎలగొట్టాలంటే పలానా జడ్జి దగ్గర ఉంది ఆ కేసు, ఇవన్నీ ముచ్చట్లేందుకు, ఆ జడ్జి ఏమేమి మాట్లాడుకుంటుండో లేకపోతే అందులో ఉన్న వాళ్ళు ఏం కథనో తెలుసుకుందామంటే ఆయన ఫోన్కు ఏమన్నా ఆఫీసర్లో పట్టుకోను ఇక ఏది వాళ్ళు మొత్తం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం పొద్దుగాల నుంచి పొద్దుగు కిందాక ఎవరితో మాట్లాడుతున్నారు ఏం కథ, ఇట్లా ఏకంగా 18 మంది యాగ్ చేసిరంట. మరి చేసిరంట అనే సంగతి తెరుకుందే, వాళ్ళని కొనపోయి జైలు వేసిన సంగతి తెరుకుందే. అదేంటి ఆడవాడు ప్రభాకర్ రావే వాడు పారిపోయి అమెరికాలో పడ్డాడు. అదే మరి పిల్ల రావేమంటే నాకు క్యాన్సర్ ఉంది, నాకు ఆరోగ్యం అంతా ఖరాబ్ ఉన్నది, నా పానం తిక్క ఉంది, నేను ఇప్పుడు వచ్చేకాలం లేదు అనే ఆయన కథలు పడవచ్చు. ఈరోజు మన భుజంగరావు ఏమంటే ఈయన కొన్ని రోజులు అయిపోయి ఈయనకి ఇవ్వాలి బెయిల్ వచ్చింది. భుజంగరావుకు ఆయన వాళ్ళు రాధాకిషన్ రావుకు వీళ్ళకు బెయిల్ బాగా దొరుకుతుంటున్నారు, వీళ్ళకు బెయిల్ బాగా వస్తుంటున్నా ఎట్టొస్తాయి. మనలాంటి వాడు పోతేనేమో అదే పొగడ పోయినట్టు లెక్క. వీడు ఆల్రెడీ తప్పు చేసిండు అని నిరూపించిరు, రుజువు అయినాక కూడా వీళ్ళు గడుకోసారి బయటకు వచ్చి రాజు లెక్క తిరిగిపోతారు. అవునా ప్రజలారా? ఫోన్ అనేది మన పర్సనల్, మనకు నచ్చింది మాట్లాడుకుంటాం అంతే కదా. మరి ఈ ఫోన్లో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారు ఇంటందుకు కనీసం సిగ్గు శరం లజ్జ ఉండొచ్చునా? ఇప్పుడు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, కవితరావు కానీ మీకు ఏం రాకున్నా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన మాత్రం బలొచ్చున్నట్టుంది. చూడురే, మీ ఆటలు ఇంకా కూడా సాగుతున్నాయి అంటే నిజంగా ఈ ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ జర్నల సొయ్యలేనట్టుంది. మీరు ఎట్టెట్ట ఇంటర్రా నాయన అని ఎవడన్నా కొనబోయి ఒకరిని లోపలేస్తే బాగుండు. ఇప్పుడు ఏది ఆ భుజంగరావు ఏమంట ఆయన మొత్తం ల్యాప్టాప్ మొత్తం ఇలా ఆధీనం తీసుకొని చెక్ చేసినట్టు. మరి వాళ్ళ ఏమేమి వచ్చినాయి ఏం కథ అనేది వాళ్ళ ఎవరోతో మాట్లాడారు, వాళ్ళ మంచి ఆయమైన వాళ్ళ ప్రొఫైల్ ఉన్నాయట, వాళ్ళ మొత్తం డీటెయిల్స్ మొత్తం వాళ్ళ ల్యాప్టాప్లు ఉన్నాయట. మరి ఏమున్నాయని అది కూడా బయట పెట్టాలి కదా. ఈ 18 మందిలో ఒక 5గురు పాపం ఆడ మనుషులు కూడా ఉన్నాయట, లేడీస్ కూడా ఉన్నాయట. ఏది 18 మందిలో 5గురివి. ఇప్పుడు ఎవరైనా ఫోన్ అన్నప్పుడు తనకు నచ్చిన ముచ్చిన మాట్లాడుకుంటారు, కానీ మీరు ఈయనే హక్కు ఎవడు కల్పించిండ్రా సన్నాసులారా మీకు? ఇప్పుడు మంది వేరే వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటారు. సరే వాళ్ళు మీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నారో లేకపోతే ఏదైనా కేసులో వాళ్ళు ముద్దాయిలు అయ్యి ఉంటే నిజంగా వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారు ఏం చేస్తా, ఏమైనా పాకిస్తాన్కు ఇంకా వేరే దేశాలకు ఏమైనా దిగుమతి చేస్తురా గాలని చెక్ చేస్తేందుకు అవి పోలీసు వాళ్ళ దగ్గర రైట్స్ ఉంటాయి. మీరు ఏడ పోలీసులు ఏడ ఆఫీసర్లు ఏడ వీక్ వచ్చిరని మీరు మంది ఫోన్లలో ముఖం పెట్టి చూస్తారు చెప్పురి. జర సిగ్గాన లజ్జాన్ని అనిపించాలి కదా గత ప్రభుత్వానికి. ఆ గత ప్రభుత్వానికి సిగ్గులజ్జ లేకుండా కానీ ఈ ప్రభుత్వాలకి సిగ్గులజ్జ లేనట్టుందిగా పాడైపోను. మరి ఈ ఎందుకు ఊర్ల నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా చాలా మంది చాలా రకాలుగా ఫోన్ ట్యాప్ చేసిరట. మా దగ్గర ఉన్న ఒక ఎమ్మెల్యే పైన కూడా గిదే కేసు ఉన్నది. మరి ఏం చేస్తున్నారు మీరంతా? వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటే మీకేం ఎక్కరా విన్నారు అంటే ఎవరోని ఎట్టటిరికియాలి. ఇప్పుడు ఎంత అప్పు చేయడం లేడు తప్పు చేయడం లేడు అన్నట్టు ఏదన్నా కట్టిన చిన్న లొసుగులు ఉంటే వాళ్ళది ఏది మీరు వాళ్ళు మాట్లాడుకునేది బిడ్డ నువ్వు ఈ పని చేసినావు, నాకు పలానా పని చేస్తేనే చేసినావు లేకపోతే నీది బయటకు వస్తుందని బెదిరించినట్టు అయితే వాళ్ళు బెదిరించారు కాబట్టి వీళ్ళు సపడే కూకున్నట్టు అయితే అదే ముచ్చడం మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా చెప్పినారు. అందుకోసం వీళ్ళు సపోర్ట్ చేస్తారు. మళ్ళీ లేకపోతే ఇలా కాలకేం సోపతి అనే కదా ప్రభుత్వం ఏది కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు బీజేపీలు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరిని కొనబోయి సెంచర్ కూడా జైలు వేస్తా, చెర్లపల్లి జైలు వేస్తా, తిహార్ జైలు వేసినా కానీ పాపం లేదరా మిమ్మల్ని అన్నారు. తిహార్ లేదు బీహార్ లేదు ఏ జైలు లేదు, సప్పుడేగా రాజలేక తిరుగుతూ ఇంకా ఇది తప్పుడు మాటలు మాట్లాడతారు. మా ఏం బీగలేరు పోన కాడికి వచ్చింది. నిజంగా కూడా వాళ్ళు ఏం బీగలేనే ఉండదు. మరి అట్నే ఉన్నాడు కదా. మరి ఇప్పుడు రెడ్ హ్యాండ్గా దొరికిపోయిరి, ఎవరు చేయించారంటే పలానాలని చెప్పిరి. మరి ఇక దానిపైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు ఊళ్ళో జనాలు? అయితే నిజంగా ఈ ప్రభుత్వాలకు సీమునెత్తురు ఉందా లేదా అనుకునే కాలం వచ్చింది. జరా గా ఫోన్లుగా ముచ్చట ఏదో చూసి రేవంత్ సారు మోడీ సారు రేపనాడు మోడీది కూడా చేసిన నష్టమేం లేదు, చేసిరేమి ఇంకా ఓనికేరక మోడీ చేసిరో లేకపోతే అమిత్ షా ఉండే ఆయన చేసిరా ఇంకొందని చేసిరా చేస్తే చేయనవచ్చు. ఎందుకంటే మన ఆ త్రిపుర గవర్నర్ కూడా చేసిరు కదా, రేవంత్ రెడ్డి కూడా చేయొచ్చు, ఎవరిదైనా చేయొచ్చు. ఎందుకంటే ఆయన పనిగాలు ఉన్నట్టు కేసీఆర్ దగ్గర పలానా ఫోన్ ఏం సంగతి చూడంటే చేస్తాంటారు. అయితే మరి
జరా కేసు ఏదో కేసు బయటకు వచ్చే ఉపాయం చేసి జర గిసోటి పని లంగ పని అని జర చెప్పే ఉపాయం చేయి రేవంత్ సారు మోడీ సార్ మీరిద్దరు కూడా ఈ పని చేస్తే జనాలు నిజంగానే అరే ప్రతిపక్షం వాళ్ళు తప్పులు చేస్తే ఓ గిసోటి పని చేసిరు అనేది రేపు నాడు ఇంకోటి చేయకుండా ఉంటుంది ఇక ఉంటా మరి ఇక